Hello viewers, welcome to my channel. So today I came to you to explain that very important topic from the arithmetic is the profit loss. Arithmetic లో ఉండే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే ప్రాఫిట్ లాస్. ఓకే, సో అర్థమెటిక్లో అసలు ఏ టాపిక్ అయినా సరే మనం కంప్లీట్గా ఒక 3 టాపిక్స్ మీద బేస్ అవుతూ ఉంటామండి. సో రేషియో ప్రపోర్షన్ అండి, రేషియో ప్రపోర్షన్, ఓకే అండి, పర్సంటేజెస్ అండ్ ఫ్రాక్షన్స్. అర్థమెటిక్లో ఏ టాపిక్కి సంబంధించిన సరే కంప్లీట్గా ప్రాబ్లం మొత్తాన్ని మళ్ళీ రేషియో ప్రపోర్షన్ బేస్ చేసుకొని, పర్సంటేజెస్ బేస్ చేసుకొని అండ్ ఫ్రాక్షన్స్, ఈ ఫ్రాక్షన్స్ సింప్లిఫికేషన్ బేస్ చేసుకొని ప్రాబ్లం అంతా సింప్లిఫికేషన్ అయిపోతూ ఉంటుందండి. సో ఎక్కువగా మనం ప్రాబ్లమ్ని ఈ టర్మ్స్లోకి మార్చేస్తూ ఉంటామండి ప్రాబ్లమ్ని. ఓకే, సో మనం ఆల్రెడీ పర్సంటేజెస్ గురించి, రేషియో ప్రపోర్షన్ గురించి ఇంతకుముందు వీడియోస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే అండి, సో ఇప్పుడు ప్రాఫిట్ లాస్లోకి వెళ్ళిపోతామండి. ఎస్, సో ఇందులో జనరల్గా మనం యూజ్ చేసే టర్మ్స్ అండి. సో ద వాల్యూ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్చేజ్ అన్ ఆర్టికల్, ఒక వస్తువుని కొనటానికి మనం యూజ్ చేసేది ఏంటంటే దాన్ని కాస్ట్ ప్రైస్ అంటారండి. అది కాస్ట్ ప్రైస్. ఓకే, సో ద వాల్యూ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్చేజ్ అన్ ఆర్టికల్, ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ to selling that article, to sold that article, so which is called as selling price. Okay, so simply you can denote it with CP and SP. Okay, so when we are going to get the profit, when we are going to get the loss. Okay, yes, so suppose SP is greater than CP, selling price is greater than cost price. Okay, so మనం తక్కువ కొన్నాము, ఎక్కువగా అమ్ముకున్నామండి, తక్కువ కొన్నాము, ఎక్కువగా అమ్ముకున్నాము. అది సో ఎస్పీ ఈజ్ గ్రేటర్ దాన్ సిపి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. దెన్ ఇన్ దట్ కేస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాఫిట్. ఈ కేసులో మనకి ప్రాఫిట్ వస్తుందండి. సో ఎంత ప్రాఫిట్ వస్తుందండి? సో తక్కువ కొని ఎక్కువగా అమ్ముకున్నాం కదండి. సో ఓకే, సో ఆల్వేస్ ద డిఫరెన్స్ ఈజ్ హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, సో విచ్ ఈస్ ఎస్పీ మైనస్ సిపి. Okay, yes, suppose if SP is less than CP, okay, సో కొన్న వేల కంటే మనం ఇంకా తక్కువ అమ్ముకున్నామండి, అంటే మనకి లాస్ వచ్చేసినట్టే కదండి అది. సో విచ్ ఈజ్ లాస్, లాస్ ఈజ్ సిపి మైనస్ ఎస్పి. ఓకే, సో బేసిక్ టర్మ్స్ ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి ఫస్ట్ బేసిక్ టర్మ్స్ ఏంటో నేర్చుకుందామండి. ఓకే, ఎస్, అండ్ వాట్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్? ప్రాఫిట్ పర్సంటేజ్, యాక్చువల్గా ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? ఎస్పీ మైనస్ సిపి వచ్చేసింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎప్పుడైనా సరే పర్సంటేజెస్ మనం ఎప్పుడు టోటల్లీ వీఆర్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ ద కాస్ట్ ప్రైస్. ఓకే అండి, మనం ఎంత కొన్నాము, ఎప్పుడైనా సరే మనం ఎంత కొన్నాము, ఆ ఆర్టికల్ని ఎంత కొన్నాము, ఎంతకు అమ్మేము, దాన్ని బేస్ చేసుకున్న ప్రాఫిట్. ఎంతకు అమ్మేము, ఎక్కువగా అమ్ముకున్నామా, తక్కువగా అమ్ముకున్నామా? ఎక్కువగా అమ్మితే ప్రాఫిట్ వస్తుంది, తక్కువగా అమ్ముకుంటే లాస్ వస్తుంది. ఓకేనే, ఎస్, మరి ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఆ ప్రాఫిట్ వచ్చిన వాల్యూ దేంతో కంపేర్ చేయాలంటే అది ఎప్పుడు మన కాస్ట్ ప్రైస్తోని, మనం ఎంత కొన్నాము దాంతోనే ఎప్పుడు కంపారిజన్ చేయాలి అది. సో కంపారిజన్ చేసేది ఎప్పుడు డినామినేటర్లో ఉంటుందండి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అండి. ఎస్, లాస్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ విచ్ ఈజ్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ వస్తుంది ఓన్లీ అమౌంట్ వస్తుందండి, ప్రాఫిట్ లాస్ అమౌంట్ వస్తుంది అది. సో ద అమౌంట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఇన్ ద పర్సంటేజెస్. ఓకే, ఎంత పర్సంటేజ్ వచ్చింది? సో ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్ పర్టికులర్లీ. సో ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ ద కాస్ట్ ప్రైస్. మనకు వచ్చిన లాభం కానీ నష్టం కానీ, ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎప్పుడు మనం కాస్ట్ ప్రైస్తోనే కంపేర్ చేస్తాము. కంపేర్ చేసేది ఎప్పుడు డినామినేటర్లో ఉంటుంది. సో మనకు వచ్చిన ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, మనకు కొన్న దానిలో ఎంత వచ్చింది ప్రాఫిట్. ఓకే, సో పర్సంటేజెస్, కన్వర్టింగ్ ఇంటూ పర్సంటేజెస్, ఆల్రెడీ వీ నో దట్ వన్, కన్వర్టింగ్ ఇంటూ పర్సంటేజెస్ వాల్యూ ఇంటూ 100. ఓకే, అలానే లాస్ పర్సంటేజ్, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, జనరల్గా ఇవి బేసిక్ థింగ్స్
తర్వాత మనం ముందు వెళ్ళే కొద్ది ఇందులో వాడు అడిగే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి ఇలానే ఇవ్వడండి, కొన్ని వేరే ఇస్తూ ఉంటాడు. ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇస్తే మనం ఇవన్నీ చేయడానికి ఛాన్స్ ఉందండి. వాడు ఇలా ఇవ్వడండి. సో కాస్ట్ ప్రైస్ ఇస్తాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తాడు, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత. ఓకేనా. సో ఇంకొన్ని ఫార్ములాస్ ఇందులో ఉండే నెక్స్ట్ లెవెల్లో ఉండే ఫార్ములాస్ ఏంటో ఒక్కసారి చూద్దామండి. ఓకే, ఎస్. నెక్స్ట్ అండి, వెన్ కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ గివెన్. వెన్ కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ గివెన్, సో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. కాస్ట్ ప్రైస్ ఇచ్చాము, ఎంత కొన్నామో, ఒక వస్తువుని ఎంత కొన్నామో ఉందండి, వాల్యూ తెలుసు. అండ్ దాని మీద ప్రాఫిట్ పర్సంటేజ్ రావాలంటే దాన్ని ఎంత కమ్మి ఉండాలి, దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది. సో ఇట్ ఈస్ సిపి ఇంటూ 100 ప్లస్ పి బై 100. ఓకేనా. సో అలానే కాస్ట్ ప్రైస్ అండ్ వెన్ లాస్ పర్సంటేజ్ ఈజ్ గివెన్. ఓకేనా. ఇన్ దట్ కేస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ 100 minus L by 100. Okay, yes. At the same time, away formulas. So when selling price is given and either profit percentage or loss percentage is given, in that case, what is the cost price? Okay, what is the cost price? Yes, ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని మనం రాసేయచ్చు. కాస్ట్ ప్రైస్ ఇక్కడ నుంచి రాస్తే ఎంత అవుతుందండి, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ వస్తాయండి అది, లేకపోతే ఎస్పి ఇంటూ 100 బై 100 మైనస్ ఎల్ అండి. ఓకే, ఏ కేసులో అండి ఈ ఫార్ములాస్ యూజ్ చేసేది మనని. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ గివెన్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ గివెన్. ఓకే అండి. సో ఒక ఆర్టికల్ మనం కొన్నప్పుడు ఎంత కాస్ట్ తెలుస్తుంది కదండి, తెలుస్తుంది, ఎంత కాస్ట్ కొన్నామో తెలుస్తుంది. దాని మీద ప్రాఫిట్ పర్సంటేజ్ రావాలి, లాస్ పర్సంటేజ్ ఇలా అవ్వాలంటే ఎంత కమ్ముంటాము మనము, దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అయి ఉంటుంది. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ 100 ప్లస్ పి బై 100 ఆర్ సిపి ఇంటూ 100 మైనస్ ఎల్ బై 100. ఇదే ఫార్ములా బేస్ చేసుకొని మనం చేస్తాం. ఇవి జనరల్గా బేసిక్ ఫార్ములాస్ అండి, ఫార్ములా బేస్ చేసుకొని మనం చేసేదండి. ఆఫ్కోర్స్ జనరల్గా కూడా థింక్ చేయొచ్చండి. జనరల్గా ఎప్పుడైనా సరే అర్థమెటిక్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములాస్తో పాటు షార్ట్ కట్స్ అండి. షార్ట్ కట్స్ అంటే జనరల్గా ప్రాబ్లం థింక్ చేస్తే ప్రాబ్లం వచ్చేస్తూ ఉందండి. జనరల్గా థింక్ చేస్తే చాలా సింపుల్గా పర్సంటేజ్, ఎస్పెషల్లీ ఈ పర్సంటేజెస్ థింగ్స్ వచ్చినప్పుడు, ఈ టర్మ్స్ వచ్చినప్పుడు అండి చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ మనం పర్సంటేజ్లో డిస్కస్ చేసామండి. సో ఏదైనా సరే లెటర్స్ టేక్, ఇట్ విల్ బి టేక్ టు 100, దెన్ యూ విల్ గెట్ ద పర్సంటేజెస్ ఈజీలీ. ఓకే, ఎస్. చూడండి, దీన్ని బేస్ చేసుకొని సింపుల్గా మనం విత్ ఫార్ములా యూజ్ చేసేసి, ఫార్ములా యూజ్ చేయకుండా జనరల్గా ఎలా చేస్తామనేది ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఓకే, ఎస్. సో ఏ merchant buys an article for 25 rupees and sells at a profit of 10%, then what is the selling price? సో యాక్చువల్గా ఆర్టికల్ ఎంతకండి కొందది, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ అండి అది. సో కాస్ట్ ప్రైస్ 25 రూపీస్ అండ్ సెల్స్ ఎట్ అ ప్రాఫిట్ ఆఫ్ 10%, ప్రాఫిట్ కమ్మేమండి అది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ గివెన్, సో విచ్ ఈజ్ 10%. ఇలా ఇస్తే మనం ఎంత కమ్మి ఉంటాము అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసిన ఒక ఫార్ములా. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ 100 ప్లస్ పి బై 100, 100 ప్లస్ జీ బై 100. సో విచ్ ఈజ్ 25 ఇంటూ 100 ప్లస్ పి 110 బై 100 అండి. ఓకే, ఎస్. సో దిస్ గెట్ క్యాన్సల్, 0 గెట్ క్యాన్సల్. ఇట్ ఈస్ 5 5s and 5 2s. ఇట్ ఈస్ 55 బై 2, 27.5. అంటే మనం 25 రూపీస్కి కొన్నాము, 27.5 రూపీస్కి అమ్మాము, అప్పుడు మనకి 10% ప్రాఫిట్ వచ్చినట్టు ఇలా అడుగుతూ ఉంటాడు. దీన్నే జనరల్గా, అసలు ఫార్ములా ఏం తెలియదండి, దీన్నే జనరల్గా థింక్ చేస్తే, జనరల్గా ఆలోచించి 25 రూపీస్ కొన్నాము, సెల్లింగ్ ప్రైస్ సెల్ చేసినప్పుడు దానికి 10% ప్రాఫిట్ వచ్చిందండి. 10% ప్రాఫిట్ వచ్చేటట్లు ఉండాలి అంటే ఎంతకు మనం అమ్మి ఉండాలి అనేదండి. సో 25 అండి, 25 మీద 10% అంటే ఎంతండి, 10%, 10 by 100 which is 1 by 10. సో 25 by 10 అంటే 2.5, 2 రూపీస్ 50 పైస్. ఓకేనా, అంటే 25 రూపీస్ కానీ 2 రూపీస్ 50 పైస్ ఎక్స్ట్రా అమ్ముతున్నామండి మనం అది. సో అంటే 25 రూపీస్కి 2 రూపీస్ 50 పైస్ ఎక్స్ట్రా అండి. టోటల్గా ఎంత అవుతుందండి, 27 రూపీస్ 50 పైస్. సో ఇలా జనరల్గా కూడా మనం థింక్ చేయొచ్చు, జనరల్గా ఆలోచిస్తేస్తుండే. అంటే సపోజ్ ఫార్ములా అప్పటికి కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇలా చేయొచ్చు. ఓకే, ఎస్. సేమ్ అదే వేలో
ఈసారి ఎలా ఇచ్చడం మంచిది, సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ఏ బాస్కెట్ ఫర్ 19.50 రూపీస్. సో బాస్కెట్ని సోల్డ్ చేసినప్పుడు అండి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గివెన్. సో ఇట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 19.50 రూపీస్. ఓకే అండి. అయితే అక్కడ మనకి గెయిన్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి 30% వచ్చిందండి, 30%. అయితే అప్పుడు మనము దాన్ని ఎంత కొని ఉంటాము, ఓకే, ఇంతకు అమ్మినప్పుడు 30% వచ్చేసింది, అది ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చేసింది మనకి. సో సిపి ఎంత అవుతూ ఉంటుంది, సేమ్ ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని చూడండి. సో ఇట్ ఈస్ ఎస్పి ఇంటూ 100/100 ప్లస్ పి. ఓకే అండి. ఎస్, విచ్ ఈజ్ 19.5 ఇంటూ 100/100 ప్లస్ పి, విచ్ ఈజ్ 130. ఓకేనా, 19.50 విచ్ ఈజ్ 195/130, 1950/130 అండి. ఎస్, విచ్ ఈజ్ 13 ones and 13 5s, 15 రూపీస్. అంటే మనం దాన్ని 15 రూపీస్కి కొని ఉంటాము, 19.50కి అమ్మితే అప్పుడు మనకి 30% ప్రాఫిట్ వచ్చిందండి. ఓకేనా. సో దీన్ని కూడా మీరు జనరల్గా థింక్ చేసేసి రాసేయచ్చండి వితౌట్ యూజింగ్ ది ఫార్ములాస్. ఎస్, ఓకే. జనరల్గా దీనిలో ఉండే నెక్స్ట్ లెవెల్కి వచ్చే ప్రాబ్లమ్స్ అండి, నెక్స్ట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం ఏంటి. ఓకే అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 270 రూపీస్ ద షాప్ కీపర్ గెట్స్ 10% లాస్ అండి. సో 270 రూపీస్కి కాస్ట్ని సెల్ చేసినప్పుడు, అమ్మినప్పుడు అతనికి ఆల్రెడీ లాస్ వచ్చేసిందండి, 10% లాస్ వచ్చేసిందండి. అంటే ఎక్కువ కొన్నట్టే కానీ కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదండి ఇక్కడ. సో మన ఫార్ములా యూజ్ చేసేసి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఎస్పీ ఇంటూ, ఓకేనా, 100/100 మైనస్ ఎల్, ఆ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చండి. ఓకే. మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడంటే చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నాడని అడగలేదు. అయితే ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఈ సెల్ సో దట్ టు మేక్ ద 20% ప్రాఫిట్ అండి. మళ్ళీ అతను 20% ప్రాఫిట్ రావాలంటే దాన్ని ఎంత కమ్మి ఉండాలి, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. సో ఒక ఆర్టికల్ని ఆల్రెడీ సోల్డ్ చేసాడండి, సోల్డ్ చేసినప్పుడు 270 రూపీస్కి సోల్డ్ చేస్తే ఆల్రెడీ అతనికి లాస్ వచ్చిందండి. అంటే అతను ఎంత కొని ఉంటాడండి, కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 ఇంటూ SP/100 ప్లస్ 100 మైనస్ లాస్ అండి. ఇంతకుముందు మనం యూజ్ చేసిన ఫార్ములా ఉంది కదండి. ఓకే. సో ఎంత అవుతుందండి ఇది, 100 ఇంటూ 270/100 మైనస్ 10 విచ్ ఈజ్ 90. సో 10 గెట్ క్యాన్సిల్, ఇట్ ఈజ్ 300 రూపీస్. అంతేకండి. 270 రూపీస్కి అమ్మాడు, 10% లాస్ వచ్చింది, అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 300 కొని ఉన్నాడండి. ఈ ఫార్ములా యూజ్ చేసేసి ఇంతకుముందు మనం డిస్కస్ చేసి ఇంతవరకు నేర్చుకున్నాం. బట్ దాన్ని బేస్ చేసుకుని కంటిన్యూస్ ఇంకో క్వశ్చన్ అడిగాడండి. ఏంటంటే ఇంత కాస్ట్ ప్రైస్ అయినప్పుడు మళ్ళీ అతనికి ఏం కావాలి, ఎంతకు అమ్మాలి, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ యూ సెల్ సో దట్ టు మేక్ ద 20% ప్రాఫిట్. మళ్ళీ 20% ప్రాఫిట్ కావాలి, ఈ కాస్ట్ ప్రైస్ మీద మళ్ళీ 20% ప్రాఫిట్ రావాలండి. సో అయితే అప్పుడు ఎంత కమ్మి ఉండాలి. అండ్ ఇన్ దిస్ కేస్ వాట్ ఈజ్ ఎస్పీ, ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాలండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, సో 100 సిపి ఇంటూ 100 ప్లస్ ఎంత అండి ఇప్పుడు, సో 20/100 ఆఫ్ దిస్ మచ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్, ఇట్ ఈస్ 300 అండి. ఓకేనా. ఎస్, 2 zeros గెట్ క్యాన్సిల్, ఇట్ ఈస్ 120 విత్ 360. ఓకేండి. సో ఫైనల్గా అతను 360 రూపీస్కి మనం ఆర్టికల్ని సెల్ చేయాలండి. చూడండి, ఇదంతా ట్రెడిషన్ మెథడ్, చాలా లెంగ్తీ అయిపోతుంది కదండి. ట్రెడిషన్ మెథడ్ ఏంటి, ఫస్ట్ కేసులో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఇంత లాస్ వస్తే ఎంత కొని ఉంటాడు, కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ఆ కాస్ట్ ప్రైస్ బేస్ చేసుకొని ప్రాఫిట్ 20% రావాలి అంటే ఎంత కమ్మి ఉంటాడు, మళ్ళీ ఫార్ములా యూస్ చేసుకొని చేస్తాం. 2 times ఫార్ములా యూజ్ చేసామండి అది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది చాలా ఎక్కువ టైం మనకి అది. ఓకే, సరే. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేద్దాం, ఒక చిన్న షార్ట్ కట్ అండి దీనికి వచ్చేసి, ఒక చిన్న షార్ట్ కట్. సో వితిన్ సెకండ్స్ అయిపోతుందండి. సో ఈ షార్ట్ కట్ ఏంటంటే నేను ఇక్కడ రాస్తున్నానండి. సో ఫస్ట్ ఎంత కమ్మాడండి, దాన్ని 270 రూపీస్ కమ్మాడండి. ఓకే అండి. సో 270 రూపీస్ ఫస్ట్ జరిగింది ఏంటో చూడండి, 270 రూపీస్ ఇంటూ, సో ఇక్కడ డినామినేటర్లో పాస్ట్ జరిగింది ఏంటో చూడండి, న్యూమరేటర్లో ఫ్యూచర్ మీకు ఏం కావాలో చూడండి అది. సో ఏంటంటే పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అంటే 270 రూపీస్కి అమ్మాడండి. 270 రూపీస్కి అమ్మినప్పుడు పాస్ట్లో లాస్ వచ్చింది, ఫ్యూచర్లో ప్రాఫిట్ కావాలండి అది. ఓకేనా. సో లాస్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందండి, 10% లాస్ వచ్చిందండి. టేక్ టు 100. ఓకేనా. సో అంటే 100 రూపీస్కి 10% లాస్ అంటే ఇక్కడ 90 అండి, లాస్ కదండి, మైనస్ చేద్దామండి.
ఓకేనా. ఫ్యూచర్లో ఎంత కావాలి, 20% ప్రాఫిట్ కావాలండి. సో 100కి 20% విచ్ ఈజ్ 120. ఓకే, ఎస్ కమాన్ క్యాలిక్యులేట్. 0 0 గెట్ క్యాన్సిల్, 9 3 times 3 into 120 విచ్ ఈజ్ 360. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 10 secondsలో అయిపోతుందండి ప్రాబ్లం అది. ఓకే అండి. ఎస్, సేమ్ అదే వేలో ఇక్కడ కూడా చూడండి. ఏ షాప్ కీపర్ వాంటెడ్ టు సెల్ అన్ ఆర్టికల్ ఫర్ 10% ఆఫ్ ప్రాఫిట్. యాక్చువల్గా అతనికి 10% ప్రాఫిట్ కావాలి, వాంటెడ్ టు సెల్ దట్, అంతకి అమ్మాలి అని అనుకుంటున్నాడు. ఫ్యూచర్లో జరగబోతుంది అది. బట్ యాక్చువల్గా ఏం జరిగిందండి, బట్ హీఈస్ యాక్చువల్లీ సోల్డ్ ఇట్ 10% లాస్. ఆల్రెడీ 10% లాస్కి అమ్మేసాడండి. అది ఫ్యూచర్లో జరిగిపోయిందండి. అది 10% లాస్కి అమ్మేసాడు. సో ఎప్పుడు 360 రూపీస్కి అమ్మినప్పుడు, అంటే ఒక ఆర్టికల్ని 360 రూపీస్కి అమ్మేసినప్పుడు అతనికి 10% లాస్ వచ్చింది. ఇది జరిగిపోయింది. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఎంతకి దాన్ని అమ్మాలి, ఎంత వాటి ఈ షాప్ కీపర్ వాంటెడ్ టు సెల్ దన్ ఆర్టికల్ టు గెట్ 10% ప్రాఫిట్. ఫ్యూచర్లో 10% ప్రాఫిట్ రావాలి అంటే మళ్ళీ ఆ ఆర్టికల్ని ఎంతకు అమ్మాలి. ఎస్, సేమ్ ఇదే వేలో చూడండి. సో ఇట్ ఈజ్ 360 రూపీస్కి యాక్చువల్గా ఫ్యూచర్లో జరిగింది. 360 రూపీస్కి ఈ ఫ్యూచర్లో ఏం జరిగిందంటే లాస్ వచ్చేస్తుందండి. లాస్ 10% లాస్ కానీ 90. ఫ్యూచర్లో ఏం కావాలి, సారీ పాస్ట్లో 90 లాస్ వచ్చిందండి. ఫ్యూచర్లో 10% ప్రాఫిట్ కావాలండి. ఇట్ ఈజ్ 110. ఓకేనా, 110. సో 0 0 గెట్ క్యాన్సిల్, 9 4s 36. ఇట్ ఈజ్ 440. అంటే ఫ్యూచర్లో 440 రూపీస్కి అతను కనుక ఆర్టికల్ని అమ్మితే అతనికి 10% ప్రాఫిట్ వస్తుందండి. ఎస్, వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. విత్ ఇన్ సెకండ్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఫైన్. అర్థమైందండి. క్వశ్చన్ వచ్చేసి ఏ సిచ్యువేషన్లో వచ్చేసి ఇంతకుముందు మనం ఇంతవరకే డిస్కస్ చేసాం ఎంతకు అమ్మాలి అనేది. మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ అడుగుతూ ఉన్నాడు. ఫ్యూచర్లో మళ్ళీ 20% ప్రాఫిట్ రావాలంటే అసలు అతను ఎంతకు అమ్మాలి అనేది క్వశ్చన్. ఓకే, ఎస్ కమన్ స్టూడెంట్స్, మేక్ ఎ నోట్. సో ఈ మోడల్ మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దామండి, షార్ట్ కట్. ఎస్, నెక్స్ట్ మోడల్ అండి. సో జితెన్ sold the 2 articles A and B for 200 rupees each. So my friend Jiten sold the 2 articles A and B, 2 articles A and B, 200 rupees each. So okay, so then he got the 10% profit on the first article and 10% loss on the second article. Okay, yes, then on totally Jiten can get profit or loss, then how much percentage? ఓకేనే. సో మా ఫ్రెండ్ జితెన్ ఏం చేశాడంటే 2 ఆర్టికల్స్ సోల్డ్ చేశాడండి, సెల్ చేసేసాడండి. సో 200 రూపీస్ ఈచ్, 200 రూపీస్కి. ఓకేనే. సో 200 రూపీస్ సోల్డ్ చేసినప్పుడు 10% ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ దాని మీద, సెకండ్ దాని మీద వచ్చేసి 10% లాస్ వచ్చిందండి. ఓకే, అయితే టోటల్గా అసలు అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా థింక్ చేస్తే అండి మనం సపరేట్గా చేస్తే చాలా టైం పట్టేస్తుంది. అంటే రెండు సపరేట్ కేసెస్ చేయాలండి. సో ఇట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ఆర్టికల్, అబౌట్ ద సెకండ్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గివెన్ 200 రూపీస్, సెకండ్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గివెన్ 200 రూపీస్. సో ఆన్ దట్ కేస్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ గివెన్ 10% and here loss percentage is given 10%. Then in the both the cases we are going to find out the selling price. మన దగ్గర బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి, సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం బోత్ ద కేసెస్లో. సో అప్పుడు ఓవరాల్గా వాట్ ఈస్ ద టోటల్ ఎస్పీ, వాట్ ఈస్ ద టోటల్ సిపి, దెన్ కంపేరింగ్ దట్ ఆన్ ద టోటల్ సిపి టోటల్ ఎస్పీ వెదర్ యూ కెన్ గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇలా ఉంటుందండి. సో ఇదంతా చేశారు, ఫస్ట్ కేస్ చేయాలి, సెకండ్ కేస్ చేయాలి, మళ్ళీ టోటల్ చేయాలి, టైం పడుతూ ఉంటుందండి. దీనికోసం నేను ఒక చిన్న సింపుల్గా చెప్పే షార్ట్ కట్ చేస్తాను. తెలుసు కానీ ట్రెడిషన్ మీద ఎలా సాల్వ్ చేస్తున్నామండి. సో 2 ఆర్టికల్స్ మీద 2 సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఇచ్చాడు, 200 రూపీస్కి ఇచ్చాము. ఫస్ట్ దాని మీద ప్రాఫిట్, సెకండ్ దాని మీద లాస్, రెండు చోట్ల కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలండి. చాలా టైం పడుతూ ఉంటుందండి. ఓకే, ట్రెడిషన్ మెథడ్. ఓకే, దీనికోసం ఒక చిన్న షార్ట్ కట్ యూజ్ చేద్దామండి. ఓకే, ఎస్ కమాన్. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇన్ ది టేబుల్ కాస్ట్ ప్రైస్, ఎదర్ ఇట్ ఈస్ అ ప్రాఫిట్ ఆర్ లాస్, సెల్లింగ్ ప్రైస్. Okay, yes. So cost price, let us take it, it should be 100. Suppose if 100 అనుకోనండి. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఆర్టికల్ మీద ఎంత వచ్చిందండి, ఫస్ట్ ఆర్టికల్ మీద అండి 10% ప్రాఫిట్ అండి, 10% ప్రాఫిట్, 10% అంటే వాట్ ఈస్ ద 10% ఆఫ్ 200 రూపీస్ అండి, సారీ 10% ఆఫ్ 100 అంటే ఎంతండి. ఓకే, ఇట్ ఈస్ 10 ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 10 పెడతానండి, ప్రాఫిట్ ఈజ్ ప్లస్ 10. సో ఇట్ ఈస్ 110.
Okay, yes. And సెకండ్ ఆర్టికల్. సో సెకండ్ ఆర్టికల్ మీదండి 10% లాస్ అండి, 10% లాస్ మైనస్ 10% ఆఫ్ 100 అండి నేను తీసుకుంటుంది. 10% ఆఫ్ 100 అంటే 10 కదండి, లాస్ కాబట్టి -10 పెడుతున్నాను. సో ఇట్ ఈజ్ 90. ఓకే, ఎస్, ప్లీజ్ టేక్ దిస్ వన్, బోత్ ఆర్ హండ్రెడ్స్. అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆర్టికల్ 10% ప్రాఫిట్, సెకండ్ ఆర్టికల్ 10% ప్రాఫిట్ అయితే పాజిటివ్ 10% క్యాలిక్యులేట్ చేసి పెట్టండి. ఓకే, ఎస్, ఇలా వచ్చేస్తున్నాను ఈ వాల్యూస్. బట్ కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి, ఫస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చానండి, 200 రూపీస్ ఈచ్ అన్నాడండి. అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ సేమ్ అండి. ఇక్కడ కూడా నేను సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉండాలండి, బట్ ఇక్కడ సేమ్ లేదండి. సేమ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఓకేనా, సో దీన్ని 9తో మల్టిపుల్ చేస్తున్నాను, దీన్ని 11తో మల్టిపుల్ చేస్తున్నాను. 990 కరెక్టే కదండి. ఓకే, ఇది ఈ రెండు సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ అని ఇచ్చాడండి. సేమ్ అవ్వాలి అంటే ఏం చేయాలో చూస్తున్నానండి. సో 9తో మల్టిపుల్ చేసిన టోటల్గా ఈ మొత్తం అండి, ఈ మొత్తం 9తో మల్టిపుల్ చేసింది. ఓకే, ఎస్, ఫస్ట్ మనకు కావాల్సి ఈ రెండింటితోనే చూసుకుంటే చాలండి అది. ఎస్, ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే వేలో ఇంకొక టేబుల్ రాసుకున్నామా. ఇది వచ్చేసి 990 అండ్ ఇట్ ఈజ్ +90 అండ్ ఇట్ ఈజ్ 900, రైట్. ఇప్పుడు 11తో మల్టిపుల్ చేస్తాండి. ఇది 1190 990. ఓకే, 11 × -10 1110 -110 అండ్ 1100. ఓకే అండి, ఎస్, కమాన్ ప్లీజ్ నౌ ఫైండ్ అవుట్ టోటల్లీ. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇట్ ఈజ్ 2000. ఓకేనా, సో ఫైనల్గా ఏమొచ్చిందండి, +90 -110 ఈజ్ -20. వీఆర్ గోయింగ్ టు గెట్ దంగా -20 మీన్స్ ఆబ్వియస్లీ -20 అంటే లాస్ వచ్చేస్తుందండి ఇది. సో సేమ్ అయిపోయింది కదండి ఇది. ఓకేనా, ఎస్, అంటే ఫైనల్లీ ఐ గాట్ ద లాస్. సో లాస్ ఈజ్ 20, లాస్ట్ 20 వచ్చిందండి. సో కంపేర్ చేసేయండి. సో దెన్ ఐ గాట్ ద లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 20/2000 × 100. 2 zeros get cancelled, 1 zero get cancelled, which is 1%. ఓకేనా, సో సింపుల్ షార్ట్ కట్. సో ఈ టేబుల్ ప్రిపేర్ చేసామండి నేను. కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ ఆర్ లాస్, సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ ప్లీజ్ టేక్ టు 100. ఫస్ట్ ఆర్టికల్ మీద 10% ప్రాఫిట్ అండి, +10. దీని మీద 10% +10 ఆర్ -10, లాస్ వస్తే -10. ఓకే, అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 100 + 10 110, 100 - 10. సెకండ్ ఆర్టికల్ మీద లాస్ కదండి, సో 90. బట్ ఇక్కడ 200 రూపీస్ ఈచ్, జీతు సెల్ చేసింది 200 రూపీస్ ఈచ్. ఓకే, అంటే ఇక్కడ సేమ్ ఉండాలండి. సేమ్ ఉండడానికి ఏం చేశాను నేను, సో సేమ్ చేసేటట్టు చేశానండి. సో 9తో మల్టిపుల్ చేశాను, 11తో మల్టిపుల్ చేశాను, ఇలా వచ్చేసింది. నా ప్లీజ్ కంపేరింగ్ దిస్ వన్. ఓకే, అండ్ టోటలీ 20% -20 మైనస్ మీన్స్ లాస్ట్ 20. Okay, on totally cost price it is 2000. So please comparing this one, we will get, okay, so totally he is going to get that last percentage is 1%. Okay, so general ga ila manaki different ga ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడండి. సో బేసిక్ మోడల్లో అడగడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఎస్, సో ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద సమ్ మోర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద ప్రాఫిట్ అండ్ లాస్. ఇంతకుముందు ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేద్దామండి. ఎస్, ద ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ టు your students or your friends, those who are going to attempt the competitive exams. Okay, so thank you for watching. Be ready for the next video. Until then, bye bye.